ఓం శాంతి. ఈరోజు బాబా చెప్తున్నారు 4-7-71 స్మృతి యొక్క సహజ విధి. ఇక్కడ కూర్చున్న వారందరూ ఏ స్థితిలై ఉన్నారు? ఈ సమయంలో మీ స్మృతి డబల్గా ఉందా, సింగిల్గా ఉందా? బాబా చెప్తున్నారు రోజంతట్లో అవ్యక్త స్థితిలై కర్మ చెయ్యాలి. ఇప్పుడు మీరు బాబా ఎదురుగా ఉన్నారు కదా. బాబా మా తోడుగా భావిస్తున్నారు, లేదా బాబా మా ఎదురుగా ఉన్నారు అని భావిస్తే మీ స్థితి కూడా అవ్యక్తంగా ఉంటుంది. ఇప్పుడు మీరు రాసుకుంటున్నారు, ఇది కూడా కర్మే. కర్మ చేస్తూ ఈ స్థితిలో ఉండలేరా మీరు? కర్మ చేస్తూ కూడా బాబా మాకు తోడుగా ఉన్నారు, బాబా ఎదురుగా ఉన్నాము అనే స్థితిలో ఉండాలి. ఎందుకు చెప్తున్నారు బాబా ఈ స్థితి గురించి? ఎప్పుడైతే మీరు ఈ స్థితిపై ధ్యాస పెట్టుకుని వాయుమండలాన్ని మంచిగా తయారు చేస్తారో అప్పుడు ఆ ధ్యాస మీకు రక్షణ సాధనంగా అవుతుంది. యోగం చేసుకునేటప్పుడే అవ్యక్త స్థితి కాదు, ఏ పని చేస్తున్నా కానీ బాబాని తోడుగా పెట్టుకుని, బాబాని ఎదురుగా పెట్టుకుని కర్మ చేస్తే వాయుమండలం చాలా శక్తివంతంగా తయారవుతుంది. ఈ విషయంపై ధ్యాస పెట్టుకుంటే ఈ అభ్యాసం మీకు రక్షణ సాధనంగా అవుతుంది. కనుక ఇప్పుడు ఏం చేయాలి? సాధారణ కర్మ చేస్తున్నా కానీ మధ్య మధ్యలో అవ్యక్త స్థితిని తయారు చేసుకోవటంలో చాలా ధ్యాస పెట్టుకోవాలి. మీరు ఏ కార్యం చేస్తున్నా బాబాని తోడుగా భావించి, 1 మీ శక్తి, 2 బాబా శక్తి, డబల్ శక్తితో కార్యం చేయాలి. అప్పుడు ఎలాంటి స్థితి ఉంటుంది మీకు? మీరు అక్కడ ఏ పని చేస్తున్నా, స్థూలంగా ఆహారం తయారు చేస్తున్నా, కర్మనా సేవ చేస్తున్నా ఏ స్మృతిలో ఉండాలి? బాబా తోడుతో డబల్ శక్తితో నేను పని చేస్తున్నాను అనుకోవాలి. అప్పుడు స్మృతి చాలా సహజమైపోతుంది. యోగంలో బాబా మీ ఎదురుగా ఉంటారు, అప్పుడు మీకు స్మృతి సహజంగా ఉంటుంది కదా. అలాగే మీరు ప్రతి కర్మ చేసేటప్పుడు బాబాని తోడుగా పెట్టుకుంటే బాబా స్మృతి మీకు సహజంగా ఉండదా? సదా మన వెంట ఉండేవారు ఎవరైనా ఉంటే వారు మన వెంటే ఉంటారు, ఎప్పుడూ జ్ఞాపకం ఉంటారు. అదేవిధంగా సదా బాబాని తోడు పెట్టుకోవటం ద్వారా నిరంతరం బాబా యొక్క సత్యమైన సాంగత్యంలో ఉండటం ద్వారా మీకు ఎప్పుడు బాబా స్మృతి ఉంటుంది. అందుకే ఏం చెప్తున్నారు బాబా? యోగం చేసేటప్పుడే యోగం అనుకోకండి. మీరు ఏ పనైనా చేయండి, డబల్ శక్తితో చేస్తున్నాను అనుకోండి, బాబాని తోడుగా పెట్టుకోండి. ఆ కర్మలో కూడా సత్యమైన తండ్రి సాంగత్యంలో ఉంటూ చేయండి. అప్పుడు వాతావరణం మంచిగా తయారవుతుంది. ఆ సేవలో మనకి బాబా స్మృతి సహజంగా ఉంటుంది. ప్రతి సెకను, ప్రతి అడుగులో సత్యం యొక్క సాంగత్యంలో ఉండేవారు సత్సంగులు. ఇలా నిరంతరం సత్యమైన తండ్రి సాంగత్యంలో ఉండేవారిగా మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటే అసలు స్మృతి సహజంగా ఉంటుంది. అదే యోగం. యోగం అంటే ఏంటి? నిరంతరం ప్రతి కర్మలో బాబాని తోడు పెట్టుకోవటం, ప్రతి సమయం సత్యమైన సాంగత్యంలో ఉండటం, ఇదే స్మృతి. ఎప్పుడైతే మీరు
ప్రతి కర్మలో బాబాని తోడు పెట్టుకుంటారో, ప్రతి అడుగులో సత్యమైన తండ్రి సాంగత్యంలో ఉంటారో, ఆ సాంగత్యం ఎలాంటిది? తండ్రి సాంగత్యం. ఇప్పుడు మనం ఏదైనా కార్యంలో నలుగురు కలిసి చేసుకుంటున్నాం అనుకోండి, ఎవరైనా మాట్లాడుతున్నారు, ఆ సాంగత్య దోషంలోకి వెళ్ళిపోయామనుకోండి, మనం కూడా 4 విషయాలు మాట్లాడతాం. కొంతమంది ఎవరు ఏం మాట్లాడకుండా చక్కగా బాబా స్మృతిలో చేసుకుంటున్నారనుకోండి, మనం కూడా బాబా స్మృతిలో చేసుకుంటాం. అందుకే ఏం చెప్తున్నారు బాబా? మీరు కర్మ చేసేటప్పుడు ఏ వ్యక్తుల సాంగత్యంలోకి రాకండి. సత్యమైన తండ్రి సాంగత్యంలో ఉంటూ సత్యమైన తండ్రిని తోడుపెట్టుకుంటూ చేస్తే, సత్యమైన తండ్రి సాంగత్యం ఎలాంటిది? శక్తిశాలి సాంగత్యం, వ్యర్థం ఉండదు ఆయన దగ్గర. అందుకని ఆ సాంగత్యం కారణంగా మనం చేసే కర్తవ్యంలో డబల్ శక్తి నిండిపోతుంది. డబల్ శక్తి ఉన్న కారణంగా మీకు ఏ కార్యమైతే కష్టం అనిపిస్తుందో అది మీకు సహజమైపోతుంది. ఎందుకు? అక్కడ మీరు సత్యమైన తండ్రి సాంగత్యంలో ఉన్నారు కదా, ఆయన మీకు శక్తి ఇచ్చేశారు కదా, డబల్ శక్తి వచ్చేసింది కదా, ఆ పని ఈజీగా అయిపోతుంది. కనుక ఒకే సమయంలో మీరు ఒక కర్తవ్యానికి బదులు 2 కర్తవ్యాలు పూర్తి చేసేశారు. ఎలాగా? 1 సహజంగా బాబా స్మృతి వచ్చేసింది, 2 ఆ కర్మలో సఫలత కూడా వచ్చేస్తుంది, 3 సర్వకర్మల్లో ఉత్సాహ ఉల్లాసాలు సహయోగం కూడా ప్రాప్తించేస్తాయి. ఇంక మనకి ఎప్పుడైతే డబల్ శక్తితో కార్యం చేయటం అలవాటు చేసుకుంటామో అప్పుడు ఈజీగా పని అయిపోతుంది కదా. ఇంక అన్ని కార్యాల్లో కూడా ఉత్సాహ ఉల్లాసాలు వచ్చేస్తాయి మనకి. అర్థమైందా? ఎప్పుడూ బాబా సాంగత్యంలో ఉన్నప్పుడు 1 సహజంగా బాబా స్మృతి ఉంటుంది, 2 ఆ కర్మలో మనకి సఫలత వచ్చేస్తుంది, 3 ఇంకా ఇంకా సేవ చేయాలనే ఉత్సాహ ఉల్లాసాలు కూడా మనకి పెరిగిపోతాయి. అందువలన ఈరోజు ఏం చెప్తున్నారు బాబా? నిరంతరం సత్యమైన తండ్రి సాంగత్యంలో ఉండేటువంటి సత్సంగిగా అవ్వండి. మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు నియమం చెప్తారు కదా, సదా సత్సంగంలో ఉండండి అని. ఈ అభ్యాసం మీరు మొదట నిరంతరం చెయ్యాలి. ఇతరులకి చెప్పటం కాదు, మంచి సాంగత్యంలో ఉండాలి, భగవంతుడి స్మృతిలో ఉండాలి అని చెప్పటం కాదు. మీరు మొదట నిరంతరం తండ్రి సాంగత్యంలో ఉండండి. స్మృతి కష్టం అనిపిస్తుంది మీకు. స్మృతి ఎలా నిలబడుతుంది? స్మృతి ఎక్కడ కుదురుతుంది? ఇవన్నీ సమాప్తి అయిపోతాయి. యోగం కుదరట్లేదు, యోగం చేసుకోవడానికి టైం ఉండట్లేదు, లేకపోతే బుద్ధి నిలవట్లేదు, ఇలాంటివన్నీ పోతాయి. ఎప్పుడు? యోగంలో కూర్చున్నప్పుడే కాకుండా మీరు ఏ కార్యం చేస్తున్నా బాబాని తోడు పెట్టుకుని నిరంతరం ఆ తండ్రి సాంగత్యంలో ఉంటే మీకు అస్సలు యోగం కుదరకపోవటం అనేది ఉండదు. అంతేకాదు, కర్మలో సహజంగా మీరు కోరుకున్న సిద్ధి వచ్చేస్తుంది. నిరాకారి రూపం యొక్క సాంగత్యంలో ఉండండి, లేదా సాకార రూపం యొక్క సాంగత్యంలో ఉండండి, ఏదైనా కానీ సత్యం యొక్క సాంగత్యంలో మీరు ఉండాలి. సాకారునితో సంబంధం అనేది కల్పమంతట్లో అవినాశిగా ఉంటుంది కదా. అంటే సాకారిగా బ్రహ్మబాబానితో మనం సాంగత్యం పెట్టుకున్నా, నిరాకారుడుగా శివబాబాతో సాంగత్యం పెట్టుకున్న 2 మంచి సాంగత్యాలు. అలాంటి మంచి సాంగత్యాల్లోనే మీరు ఉండండి. బాబా పిల్లల్లో కూడా వ్యర్థం వ్యతిరేకత ఉన్న వాళ్ళ సాంగత్యాల్లోకి వెళ్ళకండి. సాకారునితో బ్రహ్మబాబాతో పెట్టుకునే సంబంధం కూడా ఏంటి? ఆ సంబంధం మనకి కల్పమంతట్లో కూడా అనేక జన్మల్లో అనేక రూపాల్లో బాబాతో మనం కలిసి ఉంటాం. అది మంచిదే. కనుక సాకారంగా బాబా స్మృతి అయినా, నిరాకారిగా బాబా స్మృతి అయినా, స్మృతి మాత్రం తప్పకుండా ఉండాలి. బాప్దాదా యొక్క సాంగత్యం తప్ప బుద్ధికి మరే సాంగత్యం ఉండకూడదు. ఇంకేం వద్దు మనకి. ఎవరి వ్యక్తులతో, బాబా పిల్లల్లో పరివారంలో కూడా ఏ వ్యక్తుల యొక్క సాంగత్య దోషం మనకొద్దు. ఎందుకంటే బాబా పరివారంలో కూడా రకరకాల ఆత్మలు ఉంటారు.
మన బుద్ధి ఉంటే నిరాకారుడుగా శివబాబా యొక్క సాంగత్యం అంత పక్కాగా పెట్టుకోగలిగితే ఆయనతో. సాకారంగా మీకు ఎవరన్నా వ్యక్తి రూపంలో సాంగత్యం కావాలంటే బ్రహ్మబాబాని పెట్టుకోండి అంతే, ఇంకెవరో వద్దంటున్నారు బాబా. ఇంకెవరైనా మీరు నిమిత్తాత్మలతో పెట్టుకుంటే సత్యమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే పెట్టుకోండి. ఇంకా రకరకాల విషయాల్లోకి వెళ్ళే వాళ్ళ సాంగత్యంలోకి మీరు వెళ్ళొద్దు. బాప్దాదా యొక్క సాంగత్యం తప్ప బుద్ధికి మరే సాంగత్యం ఉండకూడదు. ఫరిస్తాగా అయ్యేటందుకు బాబాతో మీకు ఏదైతే సంబంధం ఉందో దాన్ని పక్కా చేసేసుకోండి. బాబాతో సంబంధం పక్కాగా ఉన్నప్పుడే ఫరిస్తా అవుతారు. పరివారంలో కూడా వ్యక్తులతో పెట్టుకుంటే లౌకిక సంబంధాలు తెగిపోయి అలౌకికంగా తగులుపాటు ఏర్పరచుకున్నాం అనుకోండి, ఫరిస్తాగా కాలం. అందుకేం చెప్తున్నారు బాబా, లౌకికమొద్దు అలౌకికమొద్దు, ఒక్క తండ్రితోనే సంబంధం పెట్టుకోండి, అప్పుడు మీరు ఫరిస్తా అయిపోతారు. ఒక్క బాబాతో సర్వ సంబంధాలు ఉంటే మీరు సహజంగా సదా ఫరిస్తా. ఇంకొక్క బాబాతో సర్వ సంబంధాలు పెట్టుకున్నారు, ఇంకేం మిగిలింది మీకు? బాబాయే కదా, అన్ని మార్గాలు మూసేస్తారు కదా. ఇక బుద్ధి ఎక్కడికి వెళ్తుంది? మీరు ఎలా ఉండాలి? ఒకే మార్గం, ఒకంతోనే సంబంధం, అంతే. ఇప్పుడు మీరు ఫరిస్తా అయిపోతారు. ఏ మార్గమైనా ఏ సంబంధమైనా ఇప్పటి వరకు సమాప్తి అవ్వలేదా ఒకసారి చూసుకోండి. ఎక్కడైనా ఉందా తగులుపాటు? కొంచెమైనా మార్గం తెరిచి ఉంటే ప్రజలు ఆ మార్గం నుండి వెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తారు. పూర్తిగా మూసేస్తే ఇంక వెళ్ళరు. ఏదైనా అడ్డు పెట్టినా కానీ మార్గానికి కొంచెమైనా సందుంటే తాకుతూ వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా మీరు అన్ని మార్గాలు ముయ్యలేదు, అన్ని సంబంధాలు బాబాతో పెట్టుకోకపోతే ఎక్కడైనా కొంచెమైనా మార్గం తెరిచి ఉంటే మీ బుద్ధి అటువైపు వెళ్ళిపోతుంది. అందుకని ఇప్పుడు అన్నింటినీ ఎలా మూసేస్తారు? మార్గాలన్నింటినీ మూసివేసే యుక్తి నేను చాలాసార్లు చెప్పాను. మీరు మురళీలో కూడా వింటూ ఉంటారు, గుర్తుందా? విస్మృతికి బదులు బాబా స్మృతిలో సదా ఉండేటందుకు యుక్తి ఏమిటంటే ఒకే చిత్రం గుర్తుపెట్టుకోండి. దానిలో బాప్దాదా కూడా వస్తారు, వారసత్వం కూడా వస్తుంది. ఆ చిత్రాన్ని సదా ఎదురుగా పెట్టుకోండి, అప్పుడు మార్గాలన్నీ మూసివేయబడతాయి. చిత్రాలు, సాహిత్యం మీరు ఏవైతే ముద్రిస్తూ ఉంటారో వాటిపై ఒక బ్లాక్ ఉంటుంది, ఒక ముద్ర. ఏంటది? శివబాబా చిత్రం ఉంటుంది కదా. అదేవిధంగా మీరు ముద్రించే ఆ బ్లాక్ను ముద్దులో పెట్టుకున్న చాలు, మార్గాలన్నీ బంద్ అయిపోతాయి. పుస్తకాల మీద బాబా చిత్రమే వేస్తున్నారు మీరు, ఆ చిత్రమైనా గుర్తుపెట్టుకోండి, మీ అన్ని మార్గాలు బంద్ అయిపోతాయి. ఇది ఒక సహజమైన యుక్తి. మరొక గమ్యం కూడా ఇవ్వబడింది. ఇదైతే మీరు రోజు మురళీలో వింటూ ఉంటారు. మురళి అంటే ఏంటంటే ప్రతిరోజు బాబా ఏదో ఒక యుక్తి చెప్తారు మనకి. యుక్తి లేకుండా బాబా మురళి నడవదు. కనుక ఈ చిన్న చిత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక్క చిన్న శివబాబా చిత్రం గుర్తుపెట్టుకోమని చిన్న పిల్లలకి చెప్పినా గుర్తుపెట్టుకుంటారు. బాబా ఏరమ్మా అంటే చూపిస్తారు, చిన్న పిల్లోడు కూడా చూపిస్తాడు. మరి మీరు గుర్తుపెట్టుకోలేరా అడుగుతున్నారు బాబా. బ్యాడ్జి పెట్టుకుంటున్నారు, కానీ ఇప్పుడు బుద్ధిలో స్మృతి స్వరూపంగా అవ్వండి. పుస్తకాల మీద బాబా చిత్రం ముద్రిస్తున్నారు, ఆ చిత్రాన్ని గుర్తుపెట్టుకున్నా చాలు. బ్యాడ్జి పెట్టుకుంటున్నారు, ఆ బ్యాడ్జి యొక్క జ్ఞాపకం ఉంచుకున్నా చాలు. మీరు ఒక్క బాబా చిత్రంతో అన్ని చిత్రాలు వచ్చేస్తాయి, అన్ని స్మృతులు వచ్చేస్తాయి. జ్ఞానం అంతటి సారం బాబా చిత్రంలోనే నిండి ఉంది. మనం ఏవో రకరకాల బొమ్మలు ఎన్ని పెట్టినా అందులో జ్ఞానసారం ఏమి ఉండదు. శివబాబా చిత్రంలోనే జ్ఞానసారం ఉంటుంది. ఇలా బాబా సహజంగా యుక్తి చెప్తున్నారు మీకు. మీరు పెట్టుకున్న బ్యాడ్జీని గుర్తుపెట్టుకోండి, మీరు ముద్రించిన పుస్తకాల మీద ఉన్న బొమ్మను గుర్తుపెట్టుకోండి. ఇంకెంతకంటే సహజం ఏదైనా ఉంటుందా? మరి ఇంకా కష్టం ఏంటి మీకు?
ఏమి స్మృతి చేయాలి, ఇది స్మృతియో కాదో తెలీదు, ఇలా అయోమయం అయిపోకండి. ఊరికే బాబాని జ్ఞాపకం చేయటానికి నేను ఏ మ్యూజిక్ పెట్టుకోవాలి, ఏ పాటలు పెట్టుకోవాలి, ఏ కామెంటరీ పెట్టుకోవాలి, ఇవన్నీ వద్దు. మీ బ్యాడ్జీని గుర్తుపెట్టుకోండి, మీ పుస్తకం మీద ముద్రించిన శివబాబా చిత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంత ఈజీ స్మృతి అంటే అంటున్నారు బాబా. యోగం అంటే ఏంటంటే బాబా స్మృతి, బాబా కర్తవ్యం యొక్క స్మృతి, బాబా గుణాల యొక్క స్మృతి. ఇదంతా యోగమే. ఇంతే యోగం. యోగంలో కూర్చున్నప్పుడు బాబా ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్న యోగమే. బాబా గుణాలు మహిమ చేసుకుని ఆ గుణాలను మనలో నింపుకున్న యోగమే. బాబా కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకుని ఆ కర్తవ్యానుసారం నడిచినా కూడా యోగమే. రూపం గుర్తున్నా, నామం గుర్తున్నా, కర్తవ్యం గుర్తున్నా, గుణం గుర్తున్నా అంతా స్మృతి. మీరే చాలా కష్టంగా చేసేసుకుంటున్నారు. స్మృతి కోర్సుని కష్టంగా చేసేసుకుంటున్న కారణంగా శక్తి రావట్లేదు. యోగం కుదరట్లేదు, అది పెట్టుకుందామా, ఇది పెట్టుకుందామా, ఆ కామెంటరీ పెట్టుకుందామా, మ్యూజిక్ పెట్టుకుందామా, ఏం చేద్దాం, ఇలా అనుకుంటున్నారు. మీరు కష్టం అనుకుంటున్నారు. అసలు ఏం కష్టం లేదు. యోగం అంటే ఏదే అవసరం లేదు. ఆ కష్టం అనుకోవటం వల్ల మీకు యోగంలో శక్తి రావట్లేదు. కోర్సులోనే ఉండిపోతున్నారు, కానీ ఫోర్స్ రావటం లేదు. కనుక స్మృతిని సహజంగా చేసుకోండి. బాబా తప్ప మీకు ఇంకేదైనా ఉందా? ప్రత్యక్షంలో సర్వస్నేహి బాబాయే అనుకున్నప్పుడు అసలు ఆయన్ని స్మృతి చేసుకోవడానికి ఒక ప్లాన్ కావాలా మీకు? సర్వస్వం ఆయనే కదా, ఇంకా ఆయన్ని ఎలా మర్చిపోగలుగుతున్నారు మీరు? అసలు సహజమైన విషయాన్ని అప్పుడప్పుడు కొందరు కష్టంగా చేసేసుకుంటున్నారు. కారణం ఏంటి? ఎక్కడో మార్గం తెరిచుంది. ఆ మార్గం దగ్గరికి బుద్ధి వెళ్ళిపోతుంది. అందుకు అలసిపోతున్నారు, శ్రమ పడిపోతున్నారు, తల బరువైపోతుంది. కష్టం కష్టం అనుకుంటూ కష్టంలో పడిపోతున్నారు. మీకు యోగం కుదరాలి, నిరంతరం బాబా స్మృతి ఉండాలంటే ఒక్కటే సహజమైన పద్ధతి ఏంటంటే ఈ మార్గాలన్నీ మూసేయండి. ప్రభుత్వం వారు కూడా కొన్ని మార్గాలు మూసేస్తారు, ప్రకటిస్తారు కదా. అలాగే బాప్దాదా యొక్క ఆజ్ఞ మీకోసం ఏం చెప్తున్నారంటే, మీకు యోగం బాగా కుదరాలి, ఒక్క బాబాయే స్మృతి ఉండాలి అంటే మొదట ఈ మార్గాలన్నీ మూసేయండి. ఇంకే కష్టం మీకు ఉండదు. స్మృతి సహజమైపోతుంది, స్వతహాగా ఉంటుంది. ఈ ధ్యాస పెట్టుకోవటం కష్టమా, సహజమా? కష్టమేం లేదు, కానీ కష్టంగా చేసేసుకుంటున్నారు. సమయానుసారం ఈ ధ్యాస పెట్టుకుంటే అసలు మీకు కష్టమే ఉండదు. చిన్నతనంలో నేర్పించిన విషయాలను సహజంగా స్మృతిలో పెట్టుకుంటారు. పెద్దవారైన తర్వాత ఏ విషయాన్నైనా గుర్తుపెట్టుకోవటం కష్టమవుతుంది. అలాగే బాబా చెప్తున్నారు, ఎవరైతే బాల్యం నుండే ఈ ధ్యాస పెట్టుకునే అభ్యాసం చేస్తారో వారికి ఈరోజు కూడా సహజ స్మృతి యొక్క చార్ట్ ఉంటుంది. ఎవరైతే మొదటి నుండి ఒక్క బాబాతోనే సంబంధం పెట్టుకుంటూ ఒక్క బాబానే తోడు పెట్టుకునే ధ్యాస పెట్టుకుంటున్నారో వారికి ఫస్ట్ నుంచి కూడా బాబా స్మృతి అనే చార్టు సహజంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఫస్ట్ నుంచి సోమరిగా ఉంటున్నారో వారికి యోగం కష్టం అనిపిస్తుంది. అందుకని బాబా చెప్తున్నారు, జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, నేను పిల్లవాడిని, బాబాతో పాటు ఉన్నాను అని భావించండి. ఇలా భావిస్తే బాల్య జీవితం స్మృతిలో ఉంటుంది, మీ చిన్ననాటి జీవితం జ్ఞాపకం ఉంటుంది. నేను బాబాకి పిల్లవాడిని అని ఎంత స్మృతి ఉంచుకుంటారో అంత బాబా నుండి మీకు సహాయం లభిస్తుంది. అప్పుడు కష్టమైన పని కూడా సహజమైపోతుంది. కనుక ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, స్వయాన్ని ఒక్క సెకను కూడా బాబా నుండి వేరుగా భావించకండి. బాబా తోడుగా ఉన్నారు, బాబా చేతిలో నా చెయ్యి ఉంది, అంతే. ఎవరైనా పెద్దవారి చేతిలో చేయి ఉంటే చిన్నవారి స్థితి నిశ్చింతగా ఉంటుంది కదా. కనుక ప్రతి కర్మలో
బాప్దాదా నాకు తోడుగా ఉన్నారు. మా యొక్క ఈ అలౌకిక జీవితం అనే చేయి ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి? ప్రతి కర్మలో బాప్దాదా మాకు తోడుగా ఉన్నారు. ఈ అలౌకిక జీవితం అనే చేయి భగవంతుడి చేతిలో ఉంది. అంటే ఈ జీవితం బాబాకి అంకితం. ఇలా భావించండి. ఎప్పుడైతే మీ జీవితాన్ని బాబాకి అంకితం చేస్తారో అప్పుడు మీ బాధ్యత బాబాది. ఈ విధంగా బరువంతా బాబాపై పెట్టేసి స్వయం తేలికైపోండి. ఈ బరువు లేకపోతే ఏదైనా కష్టం అనిపిస్తుందా? కనుక మీ బరువుని దించేసుకోవటానికి, కష్టాన్ని సహజం చేసుకోవటానికి సాధనం చెప్తున్నారు బాబా ఈరోజు. బాబా యొక్క చేయి తోడు, అంతే. సహజమే కదా. బాబా స్మృతిలోకి వచ్చినా, దాదా స్మృతిలోకి వచ్చినా, ఎలాగైనా సరే బాబా స్మృతిలోకి వస్తే బాబాతో పాటు దాదా బ్రహ్మబాబా కూడా స్మృతిలోకి వస్తారు. బ్రహ్మబాబా జ్ఞాపకం వచ్చినా శివబాబా జ్ఞాపకం వస్తారు. ఎందుకంటే ఇద్దరిని కలిపి బాప్ దాదా అంటారు. వేరుగా ఉండరు ఇద్దరు. అందుకని ఒకళ్ళు గుర్తొస్తే ఒకళ్ళు గుర్తొస్తారు, ఇద్దరు గుర్తొస్తారు. సాకార బాబాతో స్నేహిగా అయిపోయినా కానీ మిగతా వారందరితో బుద్ధి తెగిపోతుంది. సాకారంగా మీకు ఎవరైనా కావాలంటే బ్రహ్మబాబాని ఎందుకు పెట్టుకోమంటున్నారు బాబా? ఆయన సత్యమైనటువంటి సాంగత్యంలో ఉన్నటువంటి ఆత్మ. ఇంకా మిగతా వాళ్ళు ఎవరి వైపు మన బుద్ధి వెళ్ళదు. సాకార స్నేహిగా అవ్వటం కూడా చిన్న విషయం కాదు. సాకార బాబా యొక్క స్నేహం కూడా సర్వ స్నేహాల నుండి, సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తెంచేస్తుంది. ఎందుకంటే ఆయన అలా తెంచేసుకున్నాడు కాబట్టి ఆయనతో స్నేహం చేస్తే మన బుద్ధి కూడా అందరి నుంచి తెగిపోతుంది. అనేక వైపుల నుంచి తెంచి ఒకవైపుకి జోడించటం, ఇది కూడా ఒక సాధనం. సాకారం నుండి నిరాకారం యొక్క స్మృతి వస్తుంది. సాకారునితో స్నేహం ఎప్పుడు కలుగుతుందంటే బాబా మరియు దాదా ఇద్దరు కలిసి ఉన్నప్పుడే. బాబా మరియు దాదా కలిసి ఉండకపోతే సాకారునితో అంత ప్రియంగా అవుతారా ఏంటి? బ్రహ్మబాబాతో ఎందుకు ప్రేమ ఉంటుంది మనకి? శివబాబా ఆయనలో ప్రవేశించారు కాబట్టి ప్రేమ ఉంటుంది. ఇద్దరు కలిసి లేకపోతే ఆయన ఎవరో తెలియదు మనకి. ఎలాగైతే బాబా మరియు దాదా ఇద్దరు సదా తోడుగా ఉంటారో మీ యొక్క స్మృతి కూడా సదా తోడుగా ఉండాలి. ఎప్పుడు కష్టం అనుకోకూడదు. సహజ యోగులు అవ్వండి. కష్టమైన యోగులుగా ద్వాపర యుగం నుంచి అవుతూ వచ్చారు. హఠయోగాన్ని మీరు ఖండిస్తారు. మరి మీరు కూడా ఇక్కడ యోగంలో కష్టపడుతున్నారంటే హఠయోగులే కదా, ఇద్దరు ఒకటే కదా. కనుక సహజ యోగులు అవ్వండి. యోగం అంటే కష్టమేం లేదు. సాకారంగా కావాలంటే బ్రహ్మబాబాని స్మృతి చేసుకోండి. నిరాకారుడు కావాలంటే నిరాకారుడైన బాబాని స్మృతి చేయండి. ఇద్దరిని కలిసి స్మృతి చేయటం చాలా ఈజీ అంటున్నారు బాబా. కనుక యథార్థ స్మృతి ఉండాలి. నిరంతర యోగిగా ఉండాలి. మధ్య మధ్యలో మీ స్థితిని శక్తిశాలిగా తయారు చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీరు వేదికపై ఉన్నారు. సమయానుసారం మీ స్మృతిని శక్తిశాలిగా తయారు చేసుకోవటంపై ధ్యాస పెట్టుకుంటే మీలో ఒక శక్తి నిండిపోతుంది. దిగిపోయే కళ సమాప్తి అయిపోతుంది. ఇప్పుడు ఎక్కే కళలోకి వచ్చేసారా? దిగిపోయే కళ ఇంకా ఉందా? ఒక రోజు యొక్క దినచర్య చూడండి. ఉంటే సాకార బాబా యొక్క స్మృతి ఉంటుంది, లేకపోతే నిరాకారి స్మృతి ఉంటుంది. మీరు చేసే కార్యవ్యవహారాలు కూడా ఏంటి? యజ్ఞ కార్యవ్యవహారాలే కదా. బాబా యజ్ఞంలో ఏదైనా ఒక సేవ చేస్తున్నామంటే యజ్ఞం యొక్క పనే కదా, భగవంతుడి సేవే కదా. యజ్ఞపిత ద్వారా యజ్ఞం యొక్క రచన జరిగింది. యజ్ఞ కార్యవ్యవహారం అనే పదం గుర్తుండటం ద్వారా బాబా స్మృతి వస్తుంది. బాబా ఈ సేవ చాలా కష్టం, చేయలేకపోతున్నాను అనుకుంటే చేయలేం. ఇది భగవంతుడు స్థాపించినటువంటి యజ్ఞం. యజ్ఞం యొక్క కార్యం నేను చేస్తున్నాను అనుకుంటే బాబా ఎప్పుడు మీకు గుర్తుంటారు. ఎందుకంటే ఈ యజ్ఞాన్ని రచించిన యజ్ఞపిత ఎవరు? శివబాబా. కనుక ఎప్పుడైనా సరే
మీరు ఏ కార్యవ్యవహారాలు చేస్తున్నా కానీ ఈశ్వరీయ కార్యంలో ఉన్నాను, యజ్ఞ కార్యవ్యవహారంలో ఉన్నాను అనుకోండి. ఒకటి స్మృతి ద్వారా డైరెక్ట్గా వికర్మల్ని వినాశనం చేసుకోవటం, 2 శుద్ధ సంకల్పాల మనన శక్తితో నెమ్మదిగా శుద్ధ సంకల్పాలు మీలో నింపుకుని వికర్మల్ని తొలగించుకోవటం. ఒకటి ఉన్నదంతా తీసేసి తర్వాత నింపుకోవటం. రెండవది ఏంటి? నింపుకుంటూ ఉంటే చెడంతా పోతూ ఉంటుంది. కనుక యోగంలో మీకు శక్తి ఉంటే డైరెక్ట్గా శక్తిశాలి యోగం చేసుకుని వికర్మల్ని వినాశనం చేసేసుకోండి. అంత శక్తి లేకపోతే జ్ఞానంతో శుద్ధ సంకల్పాలని మీలో నింపుకుంటూ చెడుని తొలగించేసుకోండి. ఒకటి డైరెక్ట్గా ఉన్నదంతా తీసేసి తర్వాత నింపుకోండి. రెండవది నింపుకుంటూ లోపల ఉన్నదంతా తీసేసుకోండి. ఖాళీ చేసుకునే ధైర్యం మీకు లేకపోతే నింపుకుంటూ వెళ్ళండి. అప్పుడు మొదటిది సమాప్తి అయిపోతుంది. నాలో వికారాలన్నీ పోవట్లేదు, తొలగించుకోలేకపోతున్నాను అని మీకు భయం కలుగుతుంది. ధైర్యం లేదనుకోండి, బాబా అంటున్నారు బాబా యొక్క జ్ఞానాన్ని మీలో నింపుకుంటూ యోగం ద్వారా శక్తిని నింపుకుంటూ వెళ్ళండి. అప్పుడు అశుద్ధత అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఒకవైపు నిండుతూ ఉంటుంది, మరోవైపు ఖాళీ అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు కావలసిన స్థితి తయారవుతుంది. పూర్తి శక్తితో ఖాళీ చేసుకోలేకపోతే బాబా 2వ పద్ధతి కూడా చెప్తున్నారు. నింపుకుంటూ ఖాళీ చేసుకోండి. బాబా చెప్తున్నారు ఎప్పుడైతే ఇంకా మీరు మార్గాలన్నీ మూసేశారు, ఇంకెక్కడికి వెళ్తుంది మీ బుద్ధి? యజ్ఞ కార్యవ్యవహారం లేదా కర్మనా సేవకి కూడా చాలా మార్కులు ఉంటాయి. ఇది భగవంతుడి యజ్ఞం అని ఉదయం నుంచి మీరు సేవ చేశారు, కర్మనా సేవ ఇది. ఈ కర్మనా సేవలో కూడా భగవంతుడు యజ్ఞపిత అయినటువంటి శివబాబా యొక్క యజ్ఞ కార్యవ్యవహారం నేను చేస్తున్నాను అని ఎప్పుడైతే మీరు భావించి సేవ చేస్తారో మీకు మార్కులు వచ్చేసినాయి. పాస్ విత్ ఆనర్ అవ్వటంలో అనగా 100 మార్కులు పొందటంలో ఇది కూడా మీకు సహాయం చేస్తుంది. గౌరవయుక్తంగా పాస్ అవ్వాలంటే 100 మార్కులు రావాలి. ఈ 100 మార్కుల్లో మీరు ఇప్పుడు ఏదైతే యజ్ఞంలో సేవ చేశారో ఈ మార్కులు మీకు అందులో జమ అయిపోతాయి. కానీ ఏ సమయంలో కార్యవ్యవహారం చేస్తున్నారో, వాచా సేవ చేస్తున్నా, కర్మనా సేవ చేస్తున్నా, లక్ష్యం ఇదే గుర్తుండాలి. ఇది ఈశ్వరీయ సేవ, యజ్ఞ కార్యవ్యవహారం. అన్నయ్య చెప్పారు, అక్కయ్య చెప్పారు కాదు. ఇది ఈశ్వరుడు యొక్క సేవ, ఇది ఈశ్వరుడు యొక్క యజ్ఞం, యజ్ఞం యొక్క కార్యవ్యవహారాన్ని నేను నడిపిస్తున్నాను. అప్పుడు స్వతహాగా యజ్ఞ రచయిత అయిన బాబా గుర్తుంటారు. లేకపోతే అక్కయ్య నాకు ఇంత సేవ చెప్పారు, అన్నయ్య ఇంత సేవ చెప్పారు అని మనకి కష్టంగా అనిపిస్తుంది. ఏ కార్యం మీరు చేస్తున్నా నిమిత్తంగా చేసిన వెన్నెముకెవరు? నేను నిమిత్తం, కానీ వెన్నెముకెవరు? వెన్నెముక లేకుండా శరీరం నిలబడదు. అలాగే మన యజ్ఞంలో కూడా వెన్నెముకైన శివబాబా లేకుండా ఏ కార్యంలో మనం సఫలత పొందలేము. ఏ కార్యం చేస్తున్నా నేను నిమిత్తం, చేసి చేయించేవారు బాబా. భక్తి మార్గంలో కూడా చేసి చేయించేవాడు భగవంతుడు అని వేరే అర్థంతో అంటారు, వాళ్ళకి అనుభవం ఉండదు. కానీ ఈ సమయంలో మీరు ఏ కర్మ చేస్తున్నా చేసి చేయించే తండ్రి మీ వెంటే ఉన్నారు. మీరు నిమిత్తులు. ఈ స్మృతిలో ఉండి కర్మ చేస్తే సహజంగా బాబా స్మృతి మీకు ఉంటుంది. ఇది నిరంతర యోగమే కదా. ఏ కార్యం చేస్తున్నా ఈశ్వరుడు సేవ, ఈశ్వరీయ కార్యవ్యవహారం చేస్తున్నాను, నన్ను నడిపించేది బాబా, నా వెన్నెముక బాబా అనుకుని మీరు చేసుకుంటూ ఉన్నారనుకోండి, అది యోగమే కదా. వేదికపై ఏ పాత్రధారైనా ఉంటే లోక కళ్యాణార్థం ఈ హాస్య పాత్రను పోషిస్తున్నాను అని అంటారు కదా. అలాగే మీ స్థితి కూడా ఇక్కడ విశ్వ కళ్యాణం కోసం మనం యజ్ఞంలో ఒక పాత్రని అభినయిస్తున్నాం. ఇప్పుడిప్పుడే ఒక పాత్ర, మరలా మరో పాత్ర, ఇలా ఆటలాగా అనిపిస్తుంది. వేదికపై పాత్ర అభినయించేటప్పుడు సాక్షి అయి పాత్ర అభినయిస్తున్నట్లు ఉంటారు. అంటే మీరు సహజ యోగులు అయిపోయారు కదా. అక్కడ మీరు సాక్షి, చేసి చేయించేవాడు బాబా, మీ వెన్నెముక బాబా.
భగవంతుడి యొక్క సేవ చేస్తున్నారు మీరు. ఏ సేవ కాదు, భగవంతుడి యజ్ఞం ఇది. ఈ యజ్ఞానికి రచయిత ఈశ్వరుడు, ఆయన సేవ చేస్తున్న ఈశ్వరీయ సేవ. ఇలా అనుకుంటే ఇది సహజ యోగమే కదా అంటున్నారు బాబా. ఇలా స్మృతిని సహజంగా చేసుకోండి. ఈజీ. ఇక్కడ స్మృతి యొక్క కోర్సు సహజమైపోతే ఎవరికైనా మీరు కోర్సు చెప్పేటప్పుడు ఆ స్మృతి బలం కూడా ఇతరాత్మలకు కూడా నింపగలుగుతారు. ఫస్ట్ మీకు యోగం అనేది ఈజీ అనిపిస్తుందంటే అప్పుడు ఇతరాత్మలకి చెప్పగలుగుతారు. మీరు కేవలం కోర్సు చెప్పారు, జ్ఞానం చెప్పారు, వాళ్ళు ప్రజల్లోకి వస్తారంతే. కానీ ఆ జ్ఞానం యొక్క కోర్సు చెప్పడంతో పాటు యోగం యొక్క ఫోర్సు, భగవంతుడి శక్తిని ఎలా నింపుకోవాలి, భగవంతుడిని ఎలా తోడు పెట్టుకోవాలి, ఇది నేర్పించారనుకోండి, వారసులైపోతారు, సంబంధంలోకి వచ్చేస్తారు, అతీతం అతి ప్రియంగా అనుభవం చేసుకుంటారు. కనుక మీరందరూ ఎవరు? సహజ యోగులు. హఠం చేయకండి, ఇక్కడ కష్టపడకండి, ఇతరులకి కష్టంగా నేర్పించకండి, ఈజీగా నేర్పించండి, చెప్పండి వాళ్ళకి ఈజీగా. మీరు కుటుంబంలో ఉంటూ భగవంతుని తోడు పెట్టుకుని ప్రతి కార్యం చేసుకుంటూ ఉండండి అమ్మ, మీకు ఎప్పుడు బాబా గుర్తుంటారు. అది మీరు నేర్చుకోండి, వాళ్ళకి నేర్పించండి. అలా భగవంతుడి స్మృతిని సహజంగా ఇతరాత్మలకి చెప్పండి, కానీ ఇక్కడ హఠంగా మీరు చేయకండి, వాళ్ళకి చెప్పకండి. 63 జన్మల కష్టాలు చూసి చూసి ఉన్నారు. ఈ ఒక్క జన్మలో కూడా, ఈ సహజ పురుషార్థంలో కూడా కష్టాల్లో ఉంటే ఇంక సహజ పురుషార్థాన్ని, సహజ యోగాన్ని ఎప్పుడు అనుభవం చేసుకుంటారు? ఇక్కడ బాబా నేర్పించే యోగం పేరే సహజ యోగం, కఠిన యోగం కాదు. ఇక్కడ సహజ యోగం, అక్కడ సహజ రాజ్యాన్ని ఇస్తుంది మనకి. ఇక్కడ ఏ కష్టం లేదు, ఇక్కడ సంస్కారాలే అక్కడికి తీసుకెళ్తారు. ఒకవేళ అంతిమం వరకు మీకు కష్ట సంస్కారం ఉందనుకోండి, అక్కడ సహజ రాజ్యం ఎలా చేస్తారు మీరు? దేవతల చిత్రాల్లో బాబా చెప్తున్నారు, వారి ముఖంలో సరళత చూపిస్తారు. ఈ ముఖ కవలికల్లో సరళత, దీన్నే మీరు బోలాతనం అంటారు, అమాయక స్థితి. ఎందుకు దేవతలకి బోలా స్థితి చూపిస్తారు, సరళంగా చూపిస్తారు వాళ్ళ ముఖాలు అంటే, సహజ పురుషార్థి ఆత్మ సహజంగా పురుషార్థం చేసుకుంది. మనస్సులో, మాటలో, కర్మలో ఎవరైతే సరళంగా ఉంటారో వారు సహజ పురుషార్థులు. అమాయకంగా పురుషార్థం చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆ దేవాత్మలు. సహజంగా పురుషార్థం చేసుకుంటూ వెళ్ళిపోయి దేవతా పదవిని పొందేశారు, పూజ్య పదవిని పొందేశారు. అందుకే అక్కడ దేవతల ముఖ కవలికల్లో సరళత అనే గుణాన్ని, బోలా స్థితిని చూపిస్తారంట. ఇలా అంటే అమాయకంగా ఉంటాయి ఆ ముఖాలు. ఎలా ఉంటాయి దేవతా ముఖాలు? తెలివిగా, చతురంగా అలా ఉండవు కదా. అమాయకంగా, సంతోషంగా, అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చే విధంగా ఒక మంచి వైబ్రేషన్స్తో ఎందుకుంటాయి? ఆ దేవాత్మలు సహజంగా పురుషార్థం చేస్తూ ఫరిస్తా అయ్యారు కాబట్టి దేవాత్మగా అయ్యారు. అందుకని వాళ్ళ ముఖ కవలికల్లో బోలా స్థితిని, సరళతని చూపిస్తారు అని చెప్తున్నారు బాబా. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి. ఈరోజు బాబా విశేషంగా స్మృతి యొక్క సహజ విధి, కష్టపడకండి, స్మృతిలో ఏం కష్టం కాదు. ఏ కార్యం చేస్తున్నా బాబా నాకు తోడుగా ఉన్నారు. మీరు ఏ సేవ చేస్తున్నా అది భగవంతుడు యజ్ఞ సేవ. యజ్ఞానికి రచయిత భగవంతుడు, ఈశ్వరుడు యొక్క సేవ చేస్తున్నాను అనుకోండి, మీకేం కష్టం ఉండదు. హఠంగా చేయొద్దు, హఠయోగం కాదు, ఇది సహజ యోగం. ప్రతి కార్యంలో భగవంతుడిని తోడు పెట్టుకుని, భగవంతుడు చేతిలో నా చేయి ఉంది అని భావిస్తూ, ఈశ్వరుడు సేవగా వెన్నెముక శివబాబా అనుకుంటూ, చేసి చేయించేవాడు బాబా అనుకుంటూ సాక్షిగా చేస్తే మీకు ఆ కర్మ చాలా ఈజీగా ఉంటుంది. ఆ కర్మలో సఫలత కూడా వచ్చేస్తుంది. ఇంకా మీకు సేవ చేయాలనే ఉత్సాహ ఉల్లాసాలు పెరిగిపోతాయి. ఇలా స్మృతిని సహజంగా చేసుకోండి. భగవంతుడు చేయిస్తున్నారు అంటారు కానీ వాళ్ళకి అర్థం, అనుభవం కాదు. కనుక మీకు యజ్ఞ సేవ, ఏ కార్యవ్యవహారమైన వంట చేస్తున్నా, స్థూలంగా ఏ సేవ చేస్తున్నా, ఈ యజ్ఞం రచించింది ఈశ్వరుడు.
ఈశ్వరుడు యొక్క సేవ చేస్తున్నాను, నేను భగవంతుడు తోడుతో చేస్తున్నాను అనుకుంటే ఆ కర్మనా సేవకి మీకు మార్కులు వస్తాయి. అవి మీరు అంతిమ సమయంలో పాస్ విత్ ఆనర్ అయ్యేటప్పుడు బాబా ఈ మార్కులు కూడా తీసుకెళ్ళి అందులో కలిపి మీకు 100 మార్కులు వేసి గౌరవయుక్తంగా పాస్ చేసేస్తారు. చూడండి, కొంతమంది మాతలు మేమేం చెప్పలేం అక్కయ్య, జ్ఞానం చెప్పలేం, చదువు కూడా రాదు, మేమేం సేవ చేయలేకపోతున్నాం అంటారు. కానీ బాబా యజ్ఞంలో మంచి మనసుతో సామాన్లతో అవుతారు, బాబా ఇల్లు శుభ్రం చేస్తారు, అలాంటి సేవలు చేస్తారు. దానివల్ల మీకులాగా చేయలేకపోతున్నాం, క్లాసులు చెప్పలేము, చదువుకోలేము అంటారు. కానీ బాబా ఏం చెప్తున్నారు, కర్మనా సేవకి కూడా మార్కులు జమ అవుతాయి. ఈ కర్మనా సేవ యొక్క మార్కులు అక్కడ మీరు పాస్ విత్ ఆనర్ అయ్యేటప్పుడు బాబా అందులో కలుపుతాను అని చెప్తున్నారు బాబా. కనుక భగవంతుడి యొక్క యజ్ఞంలో మనసుతో సేవ చేసినా గొప్ప సేవ, నోటితో జ్ఞానం చెప్పినా గొప్ప సేవ, కర్మనాతో యజ్ఞంలో ఏ పని చేసినా గొప్ప సేవ. కానీ మీరు అక్కడ చేసేటప్పుడు ఈ అక్కయ్య నాకు ఈ పని చెప్పారు, అన్నయ్య ఈ పని చెప్పారు అంటే మీకు ఏం మార్కులు జమ అవ్వవు. భగవంతుడి యజ్ఞం, ఈశ్వరుడి యొక్క యజ్ఞంలో నేను ఈ కార్యవ్యవహారం చేస్తున్నాను అని భావించి చేసినప్పుడే మీకు మార్కులు జమ అవుతాయి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి.